అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొత్త అమావాస్య ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై అమావాస్య తిథి అనేది ఎప్పటితో ముగుస్తుంది, గ్రామ దేవతను ఆరాధించే అతి ముఖ్యమైన రోజుగా ఈ కొత్త అమావాస్యని చెప్తారు. ఈ రోజు తర్వాత నుంచి మనకి ఇక తెలుగు నూతన సంవత్సరం అయితే ప్రారంభమైపోతుంది. మరి అటువంటి కొత్త అమావాస్య రోజు ఇంట్లో పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే అమ్మవారికి వేపాకుల చలవను ఎందుకు పెడతారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త అమావాస్య అనేది మనకి ప్రతి నెల కూడా ఒక అమావాస్య తర్వాత మరుసటి నెల తెలుగు నెల ప్రారంభమవుతూ ఉంటుంది పాడ్యమితో. అయితే ఈ కొత్త అమావాస్య మార్చి 2025వ సంవత్సరంలో అమావాస్య తిథి అనేది మార్చి 28వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి 7:10 నుంచి కూడా అమావాస్య తిథి వచ్చేసి 29వ తారీఖు శనివారం సాయంత్రం 5:02 వరకు కూడా అమావాస్య తిథి. మనం ఉదయం వేళలో అంటే సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకుంటాం కనుక అమావాస్య అనేది మార్చి 29వ తారీఖు శనివారం కొత్త అమావాస్య అండి. అయితే ఇక్కడ పరిహారాలు అమావాస్య పరిహారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు, అలాగే గ్రామ దేవత పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ శుభ సమయాల్లో పూజ చేసుకోవాలనేది ఇక్కడ షేర్ చేస్తాను. మార్చి 29వ తారీఖు మనకి కొత్త అమావాస్య అండి. ఈ కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతను ఆరాధించి అతి ప్రత్యేకమైన రోజుగా ఈ కొత్త అమావాస్యను జరుపుకుంటూ ఉంటాము. అమావాస్య పౌర్ణమి తిథుల్లో లక్ష్మీదేవిని అనేది కూడా మనం ఆరాధించుకుంటూ ఉంటాం. ఇందుకు ఈ గ్రామ దేవతలను పూజించాలి అని అంటే ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న అమ్మవారిని దర్శించడానికి అందరూ వెళ్ళలేరు కదా. అటువంటప్పుడు ఆ అమ్మ రూపంగా భావించి పొలిమేలలో అమ్మవారి రూపాన్ని గ్రామదేవతగా పూజించేవారట. ఎటువంటి రోగాలు కానీ దుష్టశక్తి కానీ ఊరిలోకి ప్రవేశించకుండా ఈ అమ్మ కాపలా కాస్తూ ఉంటుందిట. అటువంటి అమ్మను పూజిస్తే మనమందరం కూడా అమావాస్య రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని చెప్తూ ఉంటారు. మరి 101 మంది అమ్మవార్లు అక్కాచెల్లెళ్ళగా ఈ గ్రామ దేవతలు ఉంటే వారికి ఒక్కగానొక్క తమ్ముడు ఈ పోతురాజు అనే స్వామివారు ఉంటారట. గ్రామ దేవతలుగా గంగమ్మని, గంగానమ్మని, బంగారమ్మ, అలాగే చింతాలమ్మ అని, పోచమ్మ అని, పోలమాంబ అమ్మవారని, నూకాంబిక అమ్మవారని ఇలా రకరకాలుగా మొత్తంగా 101 మంది అమ్మవారిని గ్రామదేవతలుగా పూజిస్తూ ఉంటారు. ఎవరి ఊర్లో వారికి ఆ పొలిమేరలలో ఉన్న అమ్మవారిని ఎక్కువగా పూజించడం జరుగుతూ ఉంటుంది ఈ కొత్త అమావాస్యకి. ఈ అమావాస్య రోజు అమ్మవారికి చద్దిని నైవేద్యంగా పెట్టడం, ఉపాహారం పెట్టడం, అలాగే నిమ్మకాయల మాలను సమర్పించడం, పసుపు కొమ్ముల మాలను సమర్పించడం, ముఖ్యంగా ఆ గ్రామదేవత అమ్మవారికి ఇష్టమైంది వేపాకులు. అమ్మవారికి గుడి ఉంటే కనుక గుడంతా వేపాకులతో ఏ విధంగా అయితే అలంకరిస్తారో ఇంట్లో మనం కూడా అమ్మవారికి పూజ చేసుకునే రోజు అమ్మవారు గ్రామదేవతని శాంతింప చేయడం కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులను సమర్పించడం వల్ల అమ్మ అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుందని అంటారు. అందుకని ఈ రోజున ప్రత్యేకంగా ఈ కొత్త అమావాస్యకి వేపాకులను తెచ్చుకొని అమ్మవారికి పూజన చేయటం, వేపాకులతో అలంకరిస్తేనే అమ్మవారు చల్లగా చూస్తుందట జనాలందరినీ కూడా. ఊరి పొలిమేర్లలో ఆ అమ్మవారు కాపలా కాస్తూ ఉంటుందో ఆ ఊరంతా కూడా ఎప్పుడూ పచ్చగా పంట పొలాలతో ఆ ఊర్లో ఉన్న కుటుంబాలన్నీ చల్లగా ఉంటాయని చెప్తారు. అంతలాగా అమ్మవారు ఆ ఊరిని కాపలా కాస్తుంది. కాబట్టి ప్రతి కొత్త అమావాస్యకి కూడా గ్రామదేవతని ఆ అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బాగా అంటే ఏవైతే పొలాలు పండుతూ ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో ఆయా పేర్లతో కూడా అమ్మవారిని నిలబెట్టుకుంటూ ఉంటారనమాట. బతుకునిస్తే బతుకమ్మ అని, అన్నం పెడితే అన్నమ్మ అని, నీరు ఇస్తుంది కాబట్టి అమ్మవారు గంగమ్మ అని. అమ్మవారు ఏ కోరిక తీర్చుకున్నా, ఏ తలంపు చేసుకున్నా కూడా భక్తులు వాళ్ళ కోరికలు తీరుస్తుంది కాబట్టి తలుపులమ్మ అని, అలాగే నూకాలమ్మ అని ఇలా రకరకాలుగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అయితే ఎరుకుమాంబ అమ్మవారని, ఎల్లమ్మని ఎటువంటి పేర్లతో పిలుచుకున్నా అందరూ అమ్మవార్లు ఆమె ప్రతిరూపాలే కనుక ఈ రోజున గ్రామదేవతను పూజించవలసి ఉంటుంది. కొత్త అమావాస్యకి ఈ రోజున మనము ఉదయమే లేచి ఇల్లు వాకిళ్ళు ముందుగానే శుభ్రం చేసుకొని వేపాకులను ఈ రోజున తోరణాలుగా కట్టాలి ఇంటికి. అలాగే పూజా మందిరంలో మీ దగ్గర ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని ఆ గ్రామదేవతగానే పూజించి లేదా వేపాకుతో చేసుకున్న ముద్ద కూడా మనము గ్రామదేవతగా పూజించి పూజ చేసుకోవచ్చు. నేను ముందు వీడియోస్లో ఆ పూజా విధానంలో షేర్ చేస్తానండి. అలాగా అమ్మవారిని పెట్టుకొని ఈ రోజున ఆనవాయితీతో పని లేకుండా వారి కుటుంబం యొక్క క్షేమం కోరుతూ, వారి పిల్లల క్షేమం కోరుతూ కూడా గ్రామదేవతకి చల్లగా చూడమని అమ్మవారికి మొక్కుకుంటూ ఈ కొత్త అమావాస్య రోజు పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ సమయం నుంచి కూడా ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఇటువంటప్పుడు కొత్త అనారోగ్య సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారు పూసిందని అంటారు కదా, ఆటలమ్మ వచ్చిందని అంటారు, అమ్మవారు పూసిందని అంటారు. అటువంటివి ఏవి కూడా రాకుండా ఆ గ్రామదేవతను శాంతింపచేసి ఊరిని రక్షించమని చేసుకునే పూజే ఈ గ్రామదేవత పూజ. అదే ఈ కొత్త అమావాస్యకి చేసుకోవాలి. అయితే అమావాస్య రోజు అమ్మవారికి విధంగా
పూర్ణాలు, గారెలు, అలాగే పులగాన్నము, చెద్దన్నము ఇవన్నీ కలిపి ఇలా పప్పు, రకరకాల కూరలు, పులుసు ఇటువంటివన్నీ కూడా వండి అమ్మవారికి ఉపహారం పెడతారండి. ఇంట్లో పూజ చేసుకునేవారైతే ఇంట్లో పెడతారు. అలాగే దేవాలయానికి వెళ్ళి చేసుకునేవారైతే కనుక అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మవారికి పెట్టడమే కాకుండా ప్రతి దేవాలయంలో, గ్రామదేవత దేవాలయాల్లో అమ్మవారి ఎదురుగా అమ్మవారిని కూడా కాపలా కాస్తూ వాళ్ళ తమ్ముడు పోతురాజు ఉంటాడు, అతనికి కూడా ఆ స్వామికి కూడా ఈ ఉపహారం అనేది పెడతారు. అలా పెట్టి రావటం వల్ల అమ్మవారు అవన్నీ నైవేద్యంగా స్వీకరిస్తుంది కాబట్టి ఆ కుటుంబాన్ని చల్లగా చూస్తుందని చెప్పి నమ్మి భక్తులు ఇలా చేస్తారు. ఇంట్లో చేసిన వారిదే కనుక ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా ఇవన్నీ వండి అమ్మవారికి నివేదన చేసి అవన్నీ కూడా ఒక చాకలికైతే ఇస్తారండి. ఎందుకంటే కడుపు చలవ కోసం అనమాట. వాళ్ళకి ఇవ్వటం వల్ల మనకి కడుపు చలవ చేస్తుంది, మన పిల్లలు బాగుంటారు, మంచి వృద్ధిలోకి వస్తారు, వాళ్ళే ఒక దైవంగా మనల్ని ఆశీర్వదిస్తారు అని నమ్ముతాం కాబట్టి అలా ఇస్తారండి. అయితే కొంతమంది ఎవరికైనా ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. కొంతమంది అమ్మవారికి నివేదన చేసింది కాబట్టి కొంత ప్రసాదంగా వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళకి ఇచ్చేసి మిగతాది వీళ్ళు ప్రసాదంగా కూడా తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది. అలా ఇంటి పద్ధతిని బట్టి మారుతూ ఉంటుందండి. ఎక్కువగా చాకలమ్మకి ఇస్తారనమాట కడుపు చలవ కోసం. ఏవైతే అమ్మవారికి నివేదన చేస్తారో అవన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోవాలి. వీటితో పాటు అమ్మవారికి పూజ చేసుకోవడమే కాకుండా ఆ రోజు అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించాలనుకున్నా, చీర జాకెట్ పెట్టాలనుకున్నా, దాంతోపాటు గాజులు, పూలు, నిమ్మకాయల మాల ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి పూజన చేయడం జరుగుతుంది. అమ్మవారికి, గ్రామదేవతకి ఇంట్లో పూజ చేయడమే కాకుండా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ నిమ్మకాయల మాలను సమర్పించి రావటం కానీ, లేదా అమ్మవారి కనీసం దర్శనం చేసుకుని వచ్చినా చాలా మంచిదండి. ఎవరైతే ఇంట్లో అమ్మవారిని వేపాకులతో పూజించి శాంతింప చేయడం వల్ల ఆ అమ్మవారు మన ఇంటికి రక్షణగా ఉండి నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా రాకుండా ఆ తల్లి మన ఇంటికి కాపలా కాస్తుందట. అందుకనే వారు అనేది కూడా అమ్మవారికి పోయడం జరుగుతుంది వేపాకు నీళ్ళతో. అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఆ వేపాకు నీళ్ళతో వారును పోస్తారు. అంతేకాకుండా అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ కొత్త అమావాస్య రోజు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఏదైనా దేవాలయ దర్శనానికి వెళ్తుంటారు. అయితే అమావాస్య పరిహారాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 28 రాత్రి 7:09 నుంచి శుక్రవారం వచ్చింది కాబట్టి ఎవరైనా రాత్రిపూట నరదిష్టి పోవడం కోసం ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే అటువంటి వాళ్ళు మీరు 28 శుక్రవారం రాత్రికి చేసుకోవచ్చు, లేదా 29 శనివారం కూడా చేసుకోవచ్చండి. శుక్రవారం అనేది అమ్మవారికి సంబంధించిన అతి ప్రత్యేకమైన రోజు కాబట్టి మీరు ఆ రోజు రాత్రి పరిహారాలు చేసుకోవచ్చు. పూజ చేయాలి అనుకుంటే మాత్రం 29 శనివారం ఉదయం పూట ఈ గ్రామదేవత పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి 9 నిమ్మకాయల దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసుకునే వారైతే 3 నిమ్మకాయలు కూడా కట్టుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు. లేదా 9 నిమ్మకాయలు, 11 నిమ్మకాయలు, 21 నిమ్మకాయలు, లేదా మీరు ఏదైనా దేవాలయానికి ఇవ్వాలి అనుకుంటే కనుక పెద్ద నిమ్మకాయలు మనం తయారు చేసి ఆ గ్రామదేవతకు వేసి రావచ్చు. చాలా మంది మొక్కుకుంటారు. ఎవరికైనా పిల్లలు పుట్టి చనిపోతున్నా, అనారోగ్య సమస్యలు వస్తున్నా, లేదా సంతానం లేని వారు ఏంటంటే పిల్లలకి అయితే గ్రామదేవతకి ఇలా ఉపహారం పెట్టుకుంటామని, నిమ్మకాయలు మాల సమర్పిస్తామని, లేదా పసుపు కొమ్ముల మాల, గాజుల మాల సమర్పిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు ఈ కొత్త అమావాస్య రోజు చేసుకుంటారనమాట. అవన్నీ కూడా ఇలా మొక్కుకొని మళ్ళీ సంవత్సరంలో పిల్లలు పుడితే కనుక ఇలా అవన్నీ చెల్లించుకుంటామని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర కూడా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా గడప దగ్గర ఈ విధంగా వేపాకులను పెట్టి మీరు పూజ అయితే చేసుకోండి. ఒక్క చిన్న రెబ్బ దొరికినా కూడా వేపాకులు పెట్టుకోండి. ఎక్కువ దొరికితే వేపాకులతో తోరణాలు కట్టండి. మరుసటి రోజు నుంచే మనకి ఇక ఉగాది కాబట్టి ఉగాది రోజు ఎలాగో మామిడి తోరణాలు కట్టుకుంటాం. ఈ కొత్త అమావాస్య రోజు మాత్రం ఈ విధంగా గడప దగ్గర కూడా అలంకరణ చేసి అమ్మవారికి మన ఇంటికి కాపలా కాయమని చెప్పి ఆ గ్రామదేవతని పూజించుకుంటూ మనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి ఊరి అమ్మవారిని వాళ్ళు పూజించుకోవచ్చండి. మీ గ్రామదేవత పేరు తెలియకపోయినా, లేదా మీరు ఆ దేవాలయానికి వెళ్ళలేకపోయినా, మీరు ఇంట్లో ఏ అమ్మవారిని అయితే పూజిస్తున్నారో ఆ తల్లిని గ్రామదేవతగా భావిస్తూ మీరు పూజకి ఏర్పాటు చేసుకొని ఆ తల్లి పేరుతో పూజను చేసుకొని ఉపహారం ఉండగలిగితే అది పెట్టడం, లేదంటే కనుక బెల్లం ముక్క, పానకం, వడపప్పు, చలిమిడి, కడుపు చలవ కోసం ఇవి పెట్టాలి, చలిమిడి పెట్టాలంటారు. కనీసం అవి పండ్లు ఇచ్చైనా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకొని ఇంట్లో పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉదయం వేళలో చేసుకోవాలండి. ఎందుకనంటే అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం అనేది మనం చేయం కాబట్టి ఉదయం వేళలో చేసుకోవచ్చు. అయితే కొంతమంది బలి అనేది ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి చేసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినచ్చా ఈ కొత్త అమావాస్య రోజు అంటే? సహజంగా ఏదైనా ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు నాన్ వెజ్ లాంటివి తినరు కదండి. కానీ ఈ అమ్మవారికి కొంతమంది వాళ్ళు బలి అనేది ఇచ్చి అవి అమ్మవారికి నివేదన చేసి మళ్ళీ వాళ్ళు ప్రసాదంగా తీసుకునే పద్ధతి ఉంటే కనుక వాళ్ళు తింటూ ఉంటారనమాట. లేదంటే మామూలుగా ఒక్కరోజు ఆగలం అనుకుంటే తినకుండా ఉంటే మంచిదండి. అయితే ఇంటిని, పూజా గదిని ఈ కొత్త అమావాస్యకి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే 28వ తారీఖు శుక్రవారం రాత్రి నుంచి మనకు వచ్చింది కాబట్టి అయినా శుక్రవారం ఇల్లు వాకిళ్ళు మనం శుభ్రం చేయడం కానీ, బూజులు దులపడం కానీ చేయం కదండి. ఇక ఆ తర్వాత మరుసటి రోజు 30వ తారీఖు మనకి ఉగాది కూడా వచ్చేసింది కాబట్టి మీరు ముందుగానే
మంగళవారం కాకుండా ముందు రోజులుగానే ఇంటిని పూజా గది అలంకరణ చేసి పెట్టేసుకుంటే కొత్త అమావాస్య పూజ తర్వాత మళ్ళీ మరుసటి రోజు వెంటనే ఉగాది పండుగను కూడా చేసుకోవచ్చు. కాబట్టి 27వ తారీఖు కానీ 26 మళ్ళీ 25 మంగళవారం వచ్చింది, ఆ రోజు చేయొద్దు. 24, 23 ఇటువంటి రోజుల్లో చూసుకొని మీరు ఇంటిని పూజా గది కూడా శుభ్రం చేసుకొని అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. మన ఊరి మన కుటుంబం రక్షణ కోరుతూ కూడా అమ్మవారికి చేసుకునే అతి ముఖ్యమైన పూజే ఈ కొత్త అమావాస్య గ్రామదేవత పూజ. మరి ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అమావాస్య పూజని ఏ విధంగా చేసుకోవాలి, వేపాక చొలవని ఏ విధంగా తయారు చేస్తారు, వారు ఎలా పోస్తారు, ఉపారం ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.